పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈ ఫెస్ట్ అనేది 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. పిల్లలకి అద్భుతమైన అవకాశాలు కల్పించాలి, వాళ్ళు చేస్తున్న అనేక ప్రాజెక్ట్స్ ఇతర కాలేజీలు కానివ్వండి లేదంటే పిల్లలకు కానివ్వండి చూపించాలి అన్న ఆలోచనతో ఇది ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడతో ఆగకూడదు. నేను చూశాను ఈరోజు ఐడియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఒక అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎక్స్టింగ్విషింగ్ సిస్టమ్ చూసా. ఈశ్వర్ లక్ష్మీ శరణ్య తయారు చేసింది. కొంచెం మీటింగ్కి లేట్ అవుతుంది, నేను మళ్ళీ చూస్తాను, కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లో పనిచేయాల, సెకండ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు, థర్డ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు. పాపం ఈశ్వర్ అయితే చాలా బాధపడ్డాడు. నాతో ఫోటో దిగుతూ కూడా ఫెయిల్ అయ్యాను, చేయలేకపోయానని. మళ్ళీ వెళ్ళి సార్ మీరు ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి, ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు. సెట్ చేశాడు, డెమాన్స్ట్రేషన్ చేశాడు. దాని ఒకసారి రా, పైకి రా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. మనం అనుకుంది సాధ్యం కాదు, ఎదురు దెబ్బలు రావచ్చు, ఎదురు గాలి ఉండొచ్చు. పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం. పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. సో ఈశ్వర్ ఈరోజు సరేనే నాకు ఈరోజు చూపించారు, ఎస్ దీన్ని సాధిస్తాం, ఇబ్బంది ఉంది పర్వాలేదు, మీరు ఒక్క స్టాల్ ముందరికెళ్ళి రాండి అని చెప్పారు. నిజంగానే వాళ్ళు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ సెక్రటరీ హెచ్ఆర్డి గారితో కూర్చుని మాట్లాడాను. మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక స్థాయి వరకు వచ్చినా ఇక్కడతో ఆగకూడదు. మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారవ్వాలి. దానికి తప్పనిసరిగా మార్కెట్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పాం. దాంట్లో భాగంగా ఈరోజు మేము సుజ్లాన్ అన్న సంస్థతో, భారతదేశంలోనే అతిపెద్ద విండ్ మిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న సంస్థతో ఏకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాదు, కరిక్యులంతో పాటు రాబోయే రోజు ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇంక్యుబేట్ చేసే ఆలోచనతో ఈ రోజు మేము ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది. ఇట్లా భారతదేశంలో ఉన్న మేక్ ఇన్ ఇండియా పాటిస్తున్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని మన కరిక్యులంతో పాటు ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంక్యుబేట్ చేసేదానికి మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఫెస్ట్ అనేది ఏదో ఒక ఈవెంట్ కాదు, ఇదొక మూవ్మెంట్. గౌరవ ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తారు మేడ్ ఇన్ ఇండియా అని. ఇది చాలా చాలా అవసరం. ఈరోజు మనం వాడుతున్న సెల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ కూడా మీరు చూస్తే కాంపోనెంట్స్ అన్ని చూస్తే చైనాలోనో తైవాన్లో తయారు చేస్తారు. దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.